దేవుడు ఎలాంటి వాడు, ఆయన శక్తి, ఆయన ప్రభావములు ఎలాంటివి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనే ప్రశ్న మీలో ఉండొచ్చు. దేవుడు ఎలాంటి వాడు, హూ ఈజ్ గాడ్, ఆయన ఎవరు అని లేఖనాన్ని పరిశీలన చేసినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను, ఐ యామ్ ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు సమస్తము సాధ్యమే. తల్లి గర్భములో పిండముగా రూపించబడినప్పుడు ఆ పిండానికి రూపాన్ని ఇచ్చిన వాడు నేనే, ఈ సృష్టిని నిర్మించిన వాడు నేనే, భూమిని సమస్తాన్ని ఏర్పరిచిన వాడు నేనే, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మృతతుల్యమైన శార గర్భములో నుండి వాగ్దాన పుత్రుని నేను ఇస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన వాడు ఆయన సర్వశక్తి గల దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సర్వశక్తి గల దేవునికి సమస్తము సాధ్యమే. నీకున్న సమస్యలు అసాధారణమైనవని, అసాధ్యమైనవని నువ్వు అనుకుంటూ ఉన్నావా? దేవుడు అసాధ్యమైన వాటన్నిటినీ సాధ్యపరచగలడు. అది ఏ క్రిటికల్ సమస్య అయినా గాడ్ ఈజ్ ఏబుల్ టు క్లియర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుడు నీ సమస్త సమస్యలన్నిటినీ కూడా ఆయన పరిష్కరించగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు మీకు తోడైండి మిమ్మలను బలపరిచి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.